జనరేషన్‌లో మనకి ఏఐ అనేది ఎంత యెస్. వాస్ట్‌గా పెరుగుతుందనేది మనందరికీ తెలిసిందే. సో, ఇప్పుడున్న ఎవరైతే కూడా ఈ ప్రిపరేషన్స్ అనేది మొదలు పెడుతున్నారో, వాళ్ళకి ఏఐ అనేది వాళ్ళు అనుకున్నంత స్టఫ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సక్సెస్ చేయడానికి హెల్ప్ చేస్తుందంటారా? ష్యూర్ మేడం. ఇది మంచి క్వెషన్ ఇది గూడా. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్స్‌కి ఏఐ అనేది పాజిటివ్‌గా ఉపయోగపడతది. నెగెటివ్ వేలో గూడా థింక్ జేయొచ్చు. హ్మ్. ఫస్ట్ ఏందంటే నెగెటివ్ వేలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన క్రియేటివిటీని కొంతవరకు అది సప్రెస్ చేస్తుంది. హ్మ్. కాకపోతే మన ప్రిపరేషన్‌ని స్పీడప్ జేస్తుంది. మనకేదన్నా ఒకటి మ్యాటర్‌ని డిజైన్ చేయాలి. చాలా యాప్స్ ఉన్నాయి ఇప్పుడు క్లియర్ ఓకే. హ్మ్. మనకు ఆ మ్యాటర్ గురించి మనం ఏదైనా సర్వే జేయాలంటే, అదే మనం రీసెర్చ్ చేయాలంటే టైం పడతది. హ్మ్. దాని గురించి ఒక రోజు పట్టొచ్చు, 2 డేస్ పట్టొచ్చు. కానీ ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో నీ సెకండ్స్‌లో ముందర మనకి పెట్టేస్తుంది. వచ్చేస్తుంది సో, బ్రీఫ్. దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. హ్మ్. దాన్ని పాజిటివ్‌గా యూజ్ చేసుకోవచ్చు. 2 మిక్స్ చేయాలి. మన నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ ఏఐ సపోర్ట్ గనుకుంటే ఆ రెండిటిని యుటిలైజ్ చేసుకునే హ్మ్. టాలెంట్ మన దగ్గరుంటే మాత్రం మనం అందరికంటే ఫార్వర్డ్‌లో ఉంటాం. ఓకే. అంతేగాని పూర్తిగా ఏఐ పైన డిపెండ్ అవ్వకూడదు. అలా అని పూర్తిగా ఇంకా ట్రెడిషనల్ వేలో ఉండకూడదు. ఇప్పుడున్న ప్రపంచం 2 మిక్స్ అవుతుంది మేడం. హ్మ్. సో, ఆ విధంగా రెండిటిని బ్యాలెన్స్ చేస్తే మాత్రం హ్మ్. ఖచ్చితంగా ప్రిపరేషన్‌లో హెల్ప్ అవుతుంది. ఆ ఓకే. వేలో ఇప్పుడు సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. హ్మ్. చాట్ బోర్డ్స్ ఉన్నాయి క్లియర్‌గా మనకు చూస్తే. వాటిని ఉపయోగించుకొని కూడా మన ప్రిపరేషన్‌ని, మన నాలెడ్జ్‌ని కూడా ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు మేడం. ఓకే. సో, అది ఒక ఏఐ నుంచి మనకొక పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే.